మడకశిర ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు. ఎందుకయ్యా అంటే మంత్రులు ఉన్నతాధికారులు పర్యటనకు వస్తే లక్షల ఖర్చు అవుతుంది, ఆ డబ్బు నా జీతం నుంచి ఖర్చు పెట్టాలా అని సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దార్ మూర్షావలి ఇటీవల ఓ రైతును ప్రశ్నించిన వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వీఆర్ఓ లంచం అడిగారంటూ ఓ రైతు తనకు మొరపెట్టుకోవడానికి రాగా ఆ వీఆర్ఓను సమర్థిస్తూ తహసీల్దార్ చేసిన వ్యాఖ్యలపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. మూర్షావలిని సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. మేళవాయి వీఆర్ఓ అవతల వ్యక్తి నుంచి లంచం తీసుకుని తనకు అన్యాయం చేస్తున్నారు ఓ రైతు ఇటీవల తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. మూర్షావలి ఆవేశంగా బదిలిస్తూ రాముడి కాలంలోనే లంచాలు ఉన్నాయి, ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నా అంతే. 2 నెలల కిందట నేను వచ్చిన కొత్తలో ఓ మంత్రి ఇక్కడికి వస్తే 4 వీఆర్ఓలు 1.75 లక్షలు ఖర్చు చేశారు, ₹1 రాలేదు. ఇటీవల రాష్ట్ర స్థాయి మహిళాధికారి ఒకళ్ళు వచ్చారు, ఆ అమ్మ ఒక టెర్రర్ అట, బెడ్రూమ్లోకి ఏ రాకూడదట, ఆమె తినడానికి భారీ మెనూ ఇచ్చారు, దాన్ని చూస్తే భయపడిపోతారు అని అవి మడకశిరలో దొరకవు, హిందూపురం నుంచి తెప్పించాలి, పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది, ఈ మెనూ ఖర్చు తహసీల్దార్ భరిస్తాడు, అంతా వీఆర్ఓలతోనే తెప్పిస్తాం, వీటికి మీ దగ్గర తీసుకుని డబ్బు ఇస్తాం, లేకపోతే మా జీతాలోంచి ఖర్చు చేయాలని ప్రశ్నించారు. ఒంటిపైన ఉన్నటువంటి కొన్ని పుండ్లు అందరికీ చూపించలేమని వైద్యుడికి మాత్రమే చూపిస్తామన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ అరుణ్ బాబు మూర్షావలిని సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎంఆర్ఓ తప్పెందుకు అవుతుంది? ప్రభుత్వం సిగ్గుపడాలి. ప్రతి జిల్లా కలెక్టర్కి ఇంత డబ్బులు ఇచ్చి అక్కడ జరిగేటువంటి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు లేకపోతే కనుక కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరన్నా వస్తుంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇచ్చేసి ఇంతకు మించి ఖర్చు పెట్టకూడదు అనేసి ఇంత పెట్టచ్చు అన్నటువంటిది ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఆ సంబంధిత వాళ్ళకు కూడా అది అనౌన్స్ చేసి పంపించాలి. అలా చేస్తే ఒక పద్ధతి ఉంటుంది. అలా చేయట్లేదు. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, తెలుగుదేశం ఉన్నా కాంగ్రెస్ ఉన్న అప్పట్లో రాజశేఖరుడు ఉన్న చంద్రబాబు ఉన్నా మామూలుగా వెళదామని వీళ్ళు వెళ్ళిపోయాడు. ఇస్తారు ఎంత, ఒక ₹1 కోటి 2 కోట్లు ఇస్తారు, అది కూడా నిదానంగా బిల్లులు అవి వీళ్ళు మింగేస్తారు, పై అధికారులు మింగేస్తారు. కింద స్థాయిలో ఎవరి చేత ఖర్చు పెట్టించేవాళ్ళు, ఎవరికి రేషన్ డీలర్ల చేత ఖర్చు పెట్టించేవాళ్ళు, దానికి గాను వాళ్ళకి 20-30% దోచుకు తినడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి రేషన్ షాపుల నుంచి అట్లాంటి డబ్బులు ఏం ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడట్లేదు. ఇప్పుడు ఎందుకని వెహికల్స్ వచ్చేసేయడం వల్ల ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు వీఆర్ఓలు, వీళ్ళు వసూలు చేయడం అన్నట్టు. ఇది ఖచ్చితంగా దుర్మార్గమైన చర్య. దీనికి కారణం ఎవరు, లోపం ఎక్కడుంది అనేది ఆలోచించడం మానేసి ఆ వ్యక్తి మీద చర్య తీసుకుంటే ఏమొరుగుతుంది?